ఎవరైనా ఇలాంటి టిష్యూ ఇస్తే మీరు తుడుచుకుంటారా? నేనైతే అస్సలు తుడుచుకోను. దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఫ్రేమ్ కట్టించుకుంటా. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ది బెస్ట్ క్రాఫ్ట్ షాప్ ఇన్ హైదరాబాద్ మీకు చూపిస్తాను. ఇది హోల్సేల్ షాప్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పాంపామ్స్ అంటారు. రీసెంట్ డేస్లో రెజిన్ ఆర్ట్ అనేది చాలా ఫేమస్ అవుతుంది కదా. దాంట్లో వాడే సప్లైస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్స్ ఉన్నాయి. దాంట్లో వాడే గ్లిటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవే కాకుండా క్లాక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో పెట్టే హ్యాండ్స్ ఉంటాయి కదా, ముళ్ళులు, లాంగ్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్, అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ దాంట్లో యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాంట్లో అవే కాకుండా ఇంకా చిన్న చిన్న మినియేచర్ బొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ షెల్స్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ శాండ్ ఉంది, ఆర్టిఫిషియల్ రాక్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయినప్పుడు ఏదైనా ఫన్ యాక్టివిటీ చేయాలంటే ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్తో ఉండే ప్యాలెట్ ఉంది. దాంతోపాటు ఒక 2-3 పెయింట్ బ్రషెస్ కూడా ఉన్నాయి. ఇది ఒక సెట్ అనమాట. జస్ట్ 200 రూపీసే. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంది, చిన్న సైజ్ కూడా ఉన్నాయి. ఆ వుడ్ ప్యాలెట్ మీద వాడిచ్చిన కలర్స్తో మనం ఏదైనా మంచి ఆర్ట్ వేయొచ్చు. అది మన ఇష్టం, ఎట్లన్నా వేయొచ్చు. చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటి అని అంటే నేమ్ ప్లేట్స్ రాసుకొని పెట్టుకుంటాం కదా, వాటి కోసం అనమాట. ఇది చిన్న చిన్న యాక్టివిటీస్ చేయమని చెప్పి పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా, వాటికి అన్నిటికి కూడా యూజ్ అవుతాయి. ఆర్టిఫిషియల్ గార్డెన్స్, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అలాంటివన్నీ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. చాలా టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయన్నాను కదా, దాంతోపాటు చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. డ్రైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మినియేచర్స్ అనమాట. రెజిన్లో వేసి మంచి కలర్ బ్లింగ్ బ్లింగ్గా కనిపించడానికి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద మోతీస్ కూడా ఉన్నాయి అనమాట. చిన్నాట్లు కూడా చాలా టైప్స్ ఆఫ్ కుందన్స్ ఉన్నాయి. దాంతోపాటు చాలా లింక్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు జ్యువెలరీ మేకింగ్లో చాలా టైప్స్ ఆఫ్ లింక్స్ యూజ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇది మంచి హోల్సేల్ షాప్ అనమాట. ఒకవేళ మీకు రిజిస్టర్ షాప్ ఉంటే కనుక వీళ్ళు 15% నుంచి డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇఫ్ యూ మేక్ బిల్ అరౌండ్ 10,000. ఇవన్నీ కూడా వుడెన్ పీసెస్ అనమాట. వీటి మీద మీరే ఆర్ట్ వేసుకోవచ్చు. కస్టమైజేషన్ లాగా చాలా క్యూట్గా ఉంటాయి. నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉంది. హల్దీ, సంగీత్ ఇలాంటి ఫంక్షన్స్కి బ్రైడ్స్ మీదకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, దానికి కూడా ఇలాంటివన్నీ చాలా యూజ్ అవుతాయి. ఇదంతా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ కోసం యూజ్ అవుతాయి. ఇవన్నీ జస్ట్ క్రాఫ్ట్ పేపర్స్ అనమాట. మనకి నచ్చినట్టు కట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పేపర్స్ యూజ్ అవుతాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, 1-2 అని కాదు. ఇవన్నీ కూడా విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లిటర్స్. ఇంకా రోల్స్, షీట్స్, థ్రెడ్స్ అయితే చెప్పనవసరం లేదు. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు, చాలా కలర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్ అన్నీ కూడా డెకార్ పేపర్స్ అనమాట. చిన్న చిన్న లెటర్స్ రాసి పెడుతూ ఉంటారు కదా లంచ్ బాక్స్ వాటిల్లో, అలాంటివి కూడా చేయొచ్చు ఇలాంటి వాటితో. ఇవన్నీ కూడా క్రాఫ్ట్ పేపర్స్ ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి అసలు. మనం ఎంత ఇంకా చెప్పలేమన్నమాట. ఎన్నాటికైనా యూస్ చేసుకోవచ్చు ఈ కలర్స్ అన్నీ కూడా. చాలా టైప్స్ ఆఫ్ స్టిక్కీ నోట్స్ కూడా దొరికినాయి. ఇవి ఏంటంటే స్టాంపర్స్ లాగా అనమాట. అట్లా స్టాంప్ చేయాలి అని చెప్పి చూపించడానికి ఒక రిఫరెన్స్ లాగా నేను వీడియో తీశాను. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోప్స్ లాగా ఉన్నాయి. ఆర్ట్లో మీకు చాలా యూజ్ అవుతాయి ఇలాంటి కంటెంట్. ఒకవేళ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా మంచి షాప్ కావాలనుకుంటే మాత్రం యూ కెన్ లిటరలీ గో దేర్. ఇవన్నీ బల్లిలు. ఇవంతా క్విల్లింగ్ పేపర్. ఈ క్విల్లింగ్ పేపర్స్తో చిన్నప్పుడు నేను చాలా ఆర్ట్ చేసేదాన్ని. చిన్న చిన్న ఇయర్ రింగ్స్, చిన్న చిన్న నెక్లెస్ అలాంటివి చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు, లైట్ తీసుకున్నా. ఇవైతే మైండ్ బ్లోయింగ్ అబ్బా. అసలు ఇట్లాంటి టిష్యూస్ ఉంటే ఎవరైనా తుడుచుకుంటారో చెప్పండి. ఇట్ ఈస్ లైక్ అ బేబీ టిష్యూ అనమాట. చాలా బాగుంది. టిష్యూ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఈచ్ టిష్యూ వచ్చేసి 70 రూపీస్ అని చెప్పారు. మీరు ప్యాకెట్ తీసుకుంటే ఎంత పడుతుందో నాకు తెలియదు, కానీ ఈచ్ టిష్యూ అయితే మాత్రం 17 రూపీస్ పడుతుంది. కానీ 17 రూపీస్ ఫర్ ఎ టిష్యూ ఈజ్ లైక్ ఐ ఫీల్ టూ మచ్. బట్ ఒకసారి బాగున్నాయి. ఎవరైనా చిన్న చిన్న పార్టీస్ హోస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం యూ కెన్ గో అండ్ గెట్ దెమ్. సో అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయని చెప్పి రిఫరెన్స్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇదైతే మొత్తం చాలా క్యూట్ ఆర్ట్ అనమాట. ఈ పాండా బోర్డ్ తీసుకున్నాను నేను. దీని వెనకాలే ఉండే సప్లైస్ అన్నీ కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఉంటాయి, అవన్నీ దానికి అసెంబుల్ చేయాలి అకార్డింగ్ టు ద నంబర్. అది అయినాక మీకు నేను చూపిస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉన్నాయి. క్రాఫ్ట్ పేపర్స్ ఉన్నాయి. క్రాఫ్ట్ పేపర్స్ అంటే ఇందాక చూపించినట్లు లాంగే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్తో పాటు ఉండే క్రాఫ్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇంకా గ్లూస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉన్నాయి. పెయింట్ బ్రషెస్ ఉన్నాయి. పేస్టల్స్ ఉన్నాయి. బోర్డ్స్ ఉన్నాయి. అసలు నేను చెప్పలేకపోతున్నా, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అనమాట. ఇఫ్ యూ రియలీ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఇవైతే వుడెన్ బాక్స్ అనమాట. ఇవి జస్ట్ కోస్టర్స్ కింద కూడా వాడుకోవచ్చు.
దీని మీద పెయింట్ కూడా వేసుకొని వాడుకోవచ్చు. న్యాచురల్‌గా కావాలంటే అలా కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చాలా క్లియర్‌గా ఈ వీడియోలోనే. పేపర్ కటింగ్ ఐటెమ్స్ అనమాట ఇవి. ఇది ఎలా చేయాలి అని అంటే, ఒక పేపర్‌ని మధ్యలోకి పెట్టి ఇక్కడ కింద కనిపిస్తున్న చిన్న లైన్ ఉంది కదా! లైన్ మధ్యలోకి పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. ఆ ఫ్లవర్ షేప్‌లో పేపర్ కట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా పేపర్ పిన్స్, పేపర్ క్లిప్స్ అవన్నీ అనమాట. ఈ టైమర్స్ ఉన్నాయి కదా! ఇది చాలా క్యూట్‌గా ఉంది. ఇది యాక్చువల్‌గా పాడైపోయింది. సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అలా రింగ్ తిరుగుతున్నట్టు తిరుగుద్దనమాట. చాలా అంటే పెద్ద సైజు క్యాన్వాస్‌లు కూడా చూసాను నేను. దానికి తగ్గ స్టాండ్స్ కూడా ఉన్నాయి. సర్కిల్ క్యాన్వాస్ కూడా ఉంది. అలాగే రెక్టాంగిల్ క్యాన్వాస్ కూడా ఉంది. అండ్ స్క్వేర్ క్యాన్వాస్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ స్పాంజ్ స్టిక్కర్స్ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను ఆ స్టిక్కర్స్ అన్నీ. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్యూమినియం బాక్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓహ్ మై గాడ్! స్టిక్కర్స్ ఆర్ లైక్ హెవెన్. లిటరల్లీ హెవెన్. ఇవైతే హ్యాండ్‌మేడ్ స్టిక్కర్స్. చాలా బావున్నాయి. మినియేచర్స్ గానీ, స్టిక్కర్స్ గానీ అయితే చాలా డై ఫర్ ఇట్ అన్నట్టుంది నాకైతే. నాకు చాలా ఇష్టం. ఇట్లా క్యూట్ క్యూట్ థింగ్స్ అంటే ఐ యామ్ రియల్లీ మ్యాడ్ ఆఫ్ దెమ్. ఇవన్నీ ఏంటి అనంటే మినియేచర్ వరల్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటే, లేకపోతే మినియేచర్ కిచెన్స్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. చాలా టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ క్రాకరీ ఐటెమ్స్ ఉన్నాయి ఇందులోనే మినియేచర్స్‌లోనే. అండ్ చాలా టైప్స్ ఆఫ్ స్టోన్ ఆర్ట్ కూడా ఉందన్నమాట మినియేచర్స్‌లో. చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మెన్షన్ చేయడం చాలా కష్టం గానీ, ఇఫ్ యూ రియల్లీ గో అండ్ విజిట్ దట్ ప్లేస్ యూ విల్ రియల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఇఫ్ యూ రియల్లీ నీడ్ ఇట్ ప్లీజ్ గ్రాబ్ దెమ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి. చాలా క్యూట్‌గా అనిపించినాయి నాకవి. దీంతో పాటు మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఆ మ్యాగ్నెట్స్‌ని మీరు దేనికైనా నచ్చిన దానికి స్టిక్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ యాస్ అ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఆర్ సమ్‌వేర్. వేర్ ఎవర్ యూ నీడ్ ఇట్ యూ కెన్ స్టిక్ దెమ్. ఇదొక చిన్న గ్లింప్స్ అనమాట. అసలు ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో చూడండి. మీరు ఒకవేళ గనుక చిన్న మినియేచర్స్ ఏమైనా పెట్టాలి అని అనుకుంటే మాత్రం షోకేస్‌లో ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు. దే ఆర్ రియల్లీ క్యూట్. అసలు ఎంత క్యూట్‌గా ఉన్నాయని చెప్పి దగ్గరికి నేను హ్యాండ్ హోల్డ్ చేసి తీశాను ఈ వీడియో. ఈ మధ్య ఈదర్ ఫోన్ ఆర్ ట్యాబ్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఈటిల్లోనే టైం అంతా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. అందుకే నేను కొంచెం ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ క్రియేటివ్‌గా చేయాలని చెప్పి ఈ షాప్‌కెళ్ళి కొన్ని సప్లైస్ తెచ్చుకున్నా. దాంట్లో ఆ పాండాదైతే నాకు ఆసమ్ అనిపించింది. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, అది అయిపోయినాక నేను మీతో ఖచ్చితంగా ఒక షార్ట్ షేర్ చేసుకుంటా. అండ్ లొకేషన్ వచ్చేసి ఇది కాచిగూడలో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్‌లో ఒక చిన్న లేన్ ఉంటుంది. ఆ లేన్ లోపలికెళ్తే థర్డ్ ఆర్ సెకండ్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుందన్నమాట. ఇదంతా లొకేషన్ మీకు ఒకసారి క్లియర్‌గా ఉంటుందని చెప్పి వీడియో కూడా తీసి పెట్టాను. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై గైస్.